హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వాట్సాప్లో వచ్చిన 10 అప్డేట్స్ గురించి అయితే మీకైతే చెప్తాను. సో 2024తో కంపేర్ చేసుకుంటే మనకైతే 2025లో చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో మీరు కూడా ఈ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు అయితే ఈ వీడియో అయితే చూసేయండి. ఈ అప్డేట్స్ అనేది తెలుసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఎప్పుడూ ఒకరితో చాట్ చేస్తుంటే ఆర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తే వాళ్ళు పంపించే వీడియోస్ మీ ఫోన్లో సేవ్ కాకుండా ఉండాలంటే వీడియోస్ ఆర్ ఫొటోస్ ఏదైనా పర్లేదు, వాళ్ళ పైన నేమ్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల అక్కడ పైన మీరు చూస్తున్నట్లయితే 3 ఆప్షన్స్ ఉంటాయి. సో అవి ఎనేబుల్ అయిపోతాయి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు పంపించిన వీడియోస్ ఆర్ ఫొటోస్ గ్యాలరీలోకి డైరెక్ట్ సేవ్ అవ్వవు. అండ్ నెక్స్ట్ ఆ చాట్ కూడా ఎక్స్పోర్ట్ అవ్వలేదు. సో ఎలాగో చూపిస్తాను. మీరు ఒకవేళ చాట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి మీకు ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలని చూసినా ఆ చాట్ అనేది వేరే వాళ్ళకి పంపించడానికి చాట్ అనేది ఎక్స్పోర్ట్ కాదు. సో ఫస్ట్ అప్డేట్ అయితే వచ్చేసి ఇది. అండ్ మీకు ఒకవేళ ఈ అప్డేట్ తెలియకపోతే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మీరు సింపుల్గా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. 3 డాట్స్ ఓపెన్ చేశాక అక్కడ సెట్టింగ్స్లో మీకు కిందికి స్క్రోల్ చేస్తే చాట్స్ ట్రాన్స్క్రిప్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ చార్ట్స్ ఓపెన్ చేస్తే మీకు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్స్ అని అక్కడ ఉంటుంది. సో అది ఆన్ చేసుకొని అక్కడ మాన్యువల్లీ పెట్టేసి కింద మీరు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది పెట్టడం వలన మనకు యూజ్ ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి. ఎవరైనా మీకు వాయిస్ మెసేజ్ చేసినప్పుడు చూడండి, నేను సింపుల్గా ఒక చార్ట్ ఓపెన్ చేసి మీకు వాయిస్ మెసేజ్ చూపిస్తాను. ఆ వాయిస్ మెసేజ్ మీద మీరు ట్రాన్స్క్రిప్ట్ అని అక్కడ కనిపిస్తే దానిపై క్లిక్ చేస్తే మీకు ఆ వాయిస్ మెసేజ్ ఏంటో మీకు అక్కడ టెక్స్ట్ రూపంలో అయితే వస్తుంది. సో ఈ అప్డేట్ కూడా మీకు తెలియదు అనుకుంటున్నాను. సో మరిన్ని అప్డేట్స్ అయితే చూసేద్దాం చూడండి. అండ్ థర్డ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మీరు ఎవరికైనా ఫొటోస్ డాక్యుమెంట్ రూపంలో ఎలా పంపాలి అని డౌట్ ఉంటుంది కదా. సో సింపుల్గా మీరు అక్కడ కనిపిస్తున్న ఆప్షన్పై క్లిక్ చేసి డాక్యుమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నేను కెమెరా ఆన్ చేశాను. అక్కడ డాక్యుమెంట్పై మీరు క్లిక్ చేసుకోండి. మీ గ్యాలరీలో ఉన్న ఫొటోసే డాక్యుమెంట్ రూపంలో అయితే మన వాట్సాప్ నుండి పంపించవచ్చు. అక్కడ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు ఫోటో తీయాలనుకుంటే స్కాన్ డాక్యుమెంట్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రస్తుతం గ్యాలరీ నుండి పంపాలి అనుకుంటున్నాను కాబట్టి ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను సెండ్ చేస్తే ఆ ఇమేజ్ అనేది వాళ్ళకు నార్మల్ ఇమేజ్ కాకుండా డాక్యుమెంట్ రూపంలో అయితే సెండ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మా థర్డ్ ట్రిక్. అండ్ ఫోర్త్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మీకు ఫస్ట్ మీరు స్టేటస్ పెడతారు కదా. సో ఇంతకుముందు మనం ఒక్కలం పెడితే వేరే వాళ్ళు చూడడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఎలా వచ్చిందంటే అప్డేట్ సేమ్ మనకి ఇన్స్టాలో ఒక స్టోరీ పెడితే వేరే వాళ్ళని అయితే మెన్షన్ చేయడానికి ఉంటుంది. సో సేమ్ వాట్సాప్లో ఒక ఫోటో ఆర్ వీడియో వాట్సాప్ స్టేటస్ పెట్టాక అక్కడ మెన్షన్ పై సింబల్ చేసి మీరు ఎవరినైతే మెన్షన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అక్కడ సెర్చ్ చేసి క్లిక్ చేస్తే వాళ్ళకి మెన్షన్ అయిపోతుంది ఆ స్టేటస్ అనేది. సో నేను ఇప్పుడు ఈ స్టేటస్ అనేది వాట్సాప్ స్టేటస్గా సెండ్ చేశాను. ఇప్పుడు నేను మెన్షన్ చేశాను కదా వేరే వాట్సాప్, చూడండి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. యువర్ మెన్షన్డ్ అనేది మనకు అక్కడ పడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు కూడా స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి యువర్ మెన్షన్డ్ అని పడింది. అక్కడ మీరు కూడా స్టేటస్ యాడ్ టు స్టేటస్ అని వస్తుంది. మీరు కావాలంటే మీరు కూడా స్టేటస్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఇన్స్టాలో ఉన్న అప్డేట్ కూడా ఇప్పుడు వాట్సాప్లో రావడం అయితే జరిగింది. అండ్ ఇది ఫోర్త్ అప్డేట్. అండ్ ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మీరు సెట్టింగ్స్ ఆన్ చేయండి. సెట్టింగ్స్ ఆన్ చేసాక అక్కడ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది. అండ్ అది క్లిక్ చేసాక కింద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక అక్కడ కాల్స్ అని సైలెంట్ అన్నోన్ కాల్స్ అని ఉంటుంది. సో ఇది మీరు ఆన్ చేయడం వల్ల ఏదైనా మీరు మీ కాంటాక్ట్స్లో ఉన్న నెంబర్ కాకుండా అన్నోన్ నెంబర్స్ మీకు వాట్సాప్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది తెలీదు. సో ఏ ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా మీరు అన్నోన్ నెంబర్స్ని సైలెన్స్లో పెట్టవచ్చు కాల్స్ అనేది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ప్రైవసీ అండ్ యాప్ లాక్ ఉంటుంది. సో ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇంకొంతమందికి తెలియదు. మీకు ఒకవేళ వాట్సాప్కి లాక్ పెట్టుకోవాలనుకుంటే యాప్ లాక్ ఓపెన్ చేసేసి మీ యొక్క ఫస్ట్ ఓపెన్ చేసే లాక్ ఉంటుంది కదా, ఆ లాక్ ఇచ్చేసి అండ్ మీరు ఫింగర్ ప్రింట్ పెట్టేసుకుంటే మీ యొక్క వాట్సాప్ అనేది అయితే లాక్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు యాక్సెసిబిలిటీ ఒకటి ఆప్షన్ ఉంటుంది, నేను చెప్తాను. ఇదేంటంటే మీకు నార్మల్గా మనకు బ్రైట్నెస్ అన్ని యాప్స్కి కాకుండా ఓన్లీ వాట్సాప్కి ఎక్కువ రేజ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే సింపుల్గా మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి.
సెట్టింగ్స్ ఓపెన్ చేశాక మీకు కిందికి స్క్రోల్ చేస్తే యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ ఆప్షన్ అనేది ఆఫ్ అయి ఉంటుంది, మీరు ఆన్ చేసుకోండి. సో ఇది ఆన్ చేసుకుంటే మనకు సింపుల్గా ఆ బ్రైట్నెస్ అనేది మన సెట్టింగ్స్లో కాకుండా ఓన్లీ వాట్సాప్లో బ్రైట్నెస్ ఎక్కువ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఈ యాక్సెసిబిలిటీ కాంట్రాక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టోరేజ్ అండ్ డేటా. ఇది మీకు కాల్స్ ఎక్కువ మాట్లాడినప్పుడు మీ డేటా ఎక్కువ అయిపోతుంది అనుకుంటే అక్కడ పైన ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని అండ్ కింద 2 ఆప్షన్స్ వచ్చేసి ఏంటంటే మీరు ఎవరికైనా ఫొటోస్ పంపించాలనుకుంటే హెచ్డీలో అండ్ ఎవరైనా మీకు ఫొటోస్ పంపిస్తే అవి కూడా హెచ్డీలో సేవ్ కావాలంటే ఈ 2 ఆప్షన్స్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మీరు యాజ్డీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, అక్కడ ప్రైవసీలోకి వెళ్ళండి అండ్ కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ ఎలో కెమెరా ఎఫెక్ట్స్ అని ఉంటుంది, అక్కడ మీకు ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్ చేసుకోండి. సో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎవరికైనా వీడియో కాల్ చేసినప్పుడు సేమ్ మనకు ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేస్తే ఎఫెక్ట్స్ ఏ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చో ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే కూడా మీరు వాట్సాప్లో ఎవరైనా మీకు వీడియో కాల్ చేసినా మీరు ఎవరికైనా వీడియో కాల్ చేసినా మీకు ఎఫెక్ట్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మీరు సింపుల్గా చాట్లోకి వెళ్ళి ఒక మెసేజ్ని తీసుకుని స్టార్ట్ చేసుకోండి. అది మీకు ఒకవేళ ఇంపార్టెంట్ మెసేజ్ అయితే సో ఆ మెసేజ్ని స్టార్ట్ చేసుకున్నాక మీకు ఒకవేళ ఆ మెసేజ్ కిందికి స్క్రోల్ చేస్తూ పైకి స్క్రోల్ చేస్తూ మీకు చాలా లేట్ అయిపోతుంది. సో ఇలా ఇంపార్టెంట్ మెసేజెస్ మీరు ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటే మీకు చాట్ మొత్తం సెర్చ్ చేయకుండా సింపుల్గా అక్కడ మీరు సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఏ మెసేజ్ అయితే కావాలో ఆ మెసేజ్ని సింపుల్గా సెర్చ్లో మీరు టైప్ చేస్తే ఆ మెసేజ్ మీకు స్క్రోల్ చేయకుండానే ఇలా ఇంపార్టెంట్ మెసేజెస్ మీరు ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటే మీకు చాట్ మొత్తం సెర్చ్ చేయకుండా సింపుల్గా అక్కడ మీరు సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఏ